హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ రేపటి నుంచి రాయబోయే ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా రాస్తే బాగుంటుంది, ఎలా ప్రిపేర్ అయ్యి రాయాలి అన్న దాని మీద ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. ఇక ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా మనకి రేపటి నుంచి అంటే మే 24వ తారీఖు నుంచి అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్స్ అనేవి జరగబోతున్నాయి. అయితే ఈ ఎగ్జామినేషన్స్కి ఈ సప్లై ఎగ్జామినేషన్స్లో ఫెయిల్ అయిన స్టూడెంట్సే కాకుండా పాస్ అయిన స్టూడెంట్స్ కూడా ఇంప్రూవ్మెంట్ కోసం అని కొన్ని సబ్జెక్ట్స్ కోసమని ఈ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారు. అంతేకాకుండా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ద్వారా కొంతమంది అప్లై చేశారు. ఆ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఆ రిజల్ట్స్లో ఏమైనా చేంజెస్ లేకపోయినట్టయితే అదేవిధంగా సప్లై ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవుతున్నారు. సో ఓవరాల్గా మనకి అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్స్ దానికి చాలామంది అటెండ్ అవుతున్న విషయం మనకు తెలిసింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్ అనేది మనకు ఒక ఇయర్ వేస్ట్ అవ్వకుండా మనకు ఉన్నటువంటి ఒక అద్భుతంగా మనకి ఇంటర్మీడియట్ బోర్డు కల్పిస్తున్నటువంటి ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ ఇది. సో దీనిని ఎట్టి పరిస్థితిలో కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా, ఎందుకంటే రెగ్యులర్ ఎగ్జామినేషన్స్లో మనం నెగ్లెక్ట్ చేసినాం మరొక అవకాశంగా అడ్వాన్స్డ్ సప్లై ఉంటుంది. కానీ అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్స్లో కూడా ఏమైనా నెగ్లెక్ట్ చేసామంటే ఖచ్చితంగా ఒక 1 ఇయర్ వేస్ట్ చేయవలసి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక సద్వినియోగపరచుకోండి. ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందని ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఎగ్జామినేషన్స్ అనేవి మనకు తెలుసు. మార్నింగ్ సెక్షన్ ఫస్ట్ ఇయర్కి, మధ్యాహ్నం సెక్షన్ సెకండ్ ఇయర్కి ఎగ్జామినేషన్స్ అనేవి జరగబోతున్నాయి. సో ఈ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఎవరు ఏ సబ్జెక్టుకి ప్రిపేర్ అయినా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీ దగ్గర ఇప్పటికే నాకు తెలిసి రేపటి నుంచి ఎగ్జామినేషన్స్ కానీ ఇప్పటికే మీరు చదివి ఉంటారని నేను ఆశిస్తున్నాను. వరకు ఎవరైనా ఈ కారణం చేత రీవెరిఫికేషన్లో మేము పాస్ అవుతామేమో నా హోప్ మీద విడిచిపెట్టిన వాళ్ళు ఎవరున్నా, లేదా ఇంప్రూవ్మెంట్కి ఎవరైనా కట్టే వాళ్ళు ఎవరున్నా, మీరందరూ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. ఏ సబ్జెక్ట్ మీరు రాస్తున్నా కూడా ఆ సబ్జెక్టుకు సంబంధించిన ఒక 5-6 క్వశ్చన్ పేపర్స్ తీసి అన్నిటిని ఒకసారి వెరిఫై చేయండి. డెఫినెట్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అందులో మీకు రిపీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ సబ్జెక్ట్స్లో కూడా ప్రతి యూనిట్లో కూడా మనకి ఎస్ఏ క్వశ్చన్స్ ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి ముందు కంప్లీట్ చేసుకోండి. ఎస్ఏ క్వశ్చన్స్ కంప్లీట్ చేసి తర్వాత షార్ట్ ఆన్సర్స్ చదవండి. లాస్ట్కి ఫైనల్గా వెరీ షార్ట్ ఆన్సర్స్ అనేవి చదవండి. ఇలా చదవడం వల్ల ఏమవుతుందంటే ఎస్ఏ క్వశ్చన్స్ చదివి ఎప్పుడైతే షార్ట్ ఆన్సర్స్ చదివారో ఆటోమేటిక్గా మీకు సబ్జెక్ట్ కొంత అనేది కవర్ అయిపోతుంది. ఒకవేళ ఏదైనా రాని క్వశ్చన్ మీకు షార్ట్ ఆన్సర్స్లో పడినా కూడా మీరు ఈజీగా దాన్ని రాయగలుగుతారు. ఇక ఇంకో విషయం ఏంటంటే, చాలామంది కామెంట్ బాక్స్లో షేర్ చేసి అడుగుతున్నారు, అసలు ఆన్లైన్ కరెక్షన్ జరుగుతుంది కదా, చాలా స్ట్రిక్ట్గా ఉంటుందా, అసలు మాకు పాస్ చేసే అవకాశం ఉంటుందా లేదని కొంతమంది టెన్షన్ పడుతూ చాలామంది అడుగుతున్నారు. ఆన్లైన్ కరెక్షన్ ఎలా జరుగుతుందని దాని మీద ఒక వీడియో కూడా మీకు షేర్ చేశాను. సో ఇక్కడ నేను ఈ విషయంలో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆన్లైన్ కరెక్షన్ జరిగినా మాన్యువల్ కరెక్షన్ జరిగినా ఎలా జరిగినా కూడా వాల్యుయేషన్ చేసేది మాత్రం ఎగ్జామినర్. ఆయన మీకు ఎన్ని మార్కులు వేయాలనుకుంటే అన్ని మార్కులు అనేది వేయగలుగుతారు. సో ఎవరైనా మీకు మార్కులు వేసేటప్పుడు సపోజ్ బార్డర్ దగ్గరికి వచ్చారు అంటే, ఇది అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్స్ అనేది అందరికీ తెలుసు. మెయిన్ ఎగ్జామినేషన్స్లో డౌట్ ఉంటుందో ఉండదో కానీ అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్స్లో ప్రతి ఎగ్జామినర్కి తెలుసు చాలామంది ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఇందులో రాస్తుంటారని. సో ఆ దృష్టితో మీకు వాల్యుయేషన్ చేసేటప్పుడే మీకు ఎవరైనా దగ్గరికి మార్క్స్ వచ్చేటప్పుడు మ్యాక్సిమం మీకు పాస్ చేసే అవకాశం అయితే మాత్రం డెఫినెట్గా ఉంటుంది. 99% మీకు పాస్ చేసే అవకాశం మాత్రం ఉంటుంది. సో ఈ మార్క్స్ అనేది ఆన్లైన్ కరెక్షన్ కాబట్టి ఆన్లైన్లో పోస్ట్ చేస్తారు, అంతే తేడా తప్ప. అదే మాన్యువల్ కరెక్షన్ అయితే మాన్యువల్ కరెక్షన్ అనేది పేపర్ మీద చూపిస్తారు. ఇక్కడ ఆన్లైన్ కరెక్షన్ కాబట్టి సిస్టంలో ఎంటర్ చేస్తారు, అంతే తేడా. కాబట్టి మార్క్స్ అనేది ఆన్లైన్ కరెక్షన్ వల్ల మేము ఏమైనా ఫెయిల్ అయిపోతామా అటువంటి టెన్షన్ ఎవరు పెట్టుకోవద్దు. డెఫినెట్గా మీరు అందరూ కూడా ఈజీగా పాస్ అవుతారు. సో ప్రతి ఒక్కరు కూడా ఏ మాత్రం మీకు రాని క్వశ్చన్ పడినా కూడా దానికి రిలేటెడ్ కంటెంట్ ఏదో ఒకటి రాయండి. రాస్తే ఖచ్చితంగా మీకు ఎన్నో కొన్ని మార్కులు అనేది మాత్రం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఇందులో ఫెయిల్ అయితే మళ్ళీ దీనికి రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ పెట్టుకుంటూ ఇలా ప్రాసెస్ అనేది చేయకుండా ఇదే మీకు ఫైనల్ అవకాశం అన్నట్టుగా ప్రిపేర్ అవ్వండి. ఎటువంటి టెన్షన్ పడకండి. ఇక ఎవరైతే ఇంప్రూవ్మెంట్కి కడుతున్నారో, ఆల్రెడీ ఇంప్రూవ్మెంట్ మీద చాలామంది అడుగుతుంటారు, మేము గతంలో పాస్ అయ్యాము, ఆల్ క్లియర్ అయ్యి మేము ఇప్పుడు కొంతమంది ఇంప్రూవ్మెంట్కి రాస్తున్నాం, ఒకవేళ ఇందులో ఫెయిల్ అయితే మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. అది కూడా చెప్తున్నాను. ఆల్ క్లియర్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా ఇంప్రూవ్మెంట్కి అప్లై చేస్తే వాళ్ళకి ఈ సబ్జెక్ట్లో మార్కులు తగ్గినా ఫెయిల్ అయినా
మీకు మొదట వచ్చిన మార్కులే ఉంటాయి. ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే అదే మార్క్స్ ఉంచుతారు. ఒకవేళ ఈ అడ్వాన్స్డ్ సప్లైలో మీరు ఫెయిల్ అయినా కూడా ఆల్రెడీ మీరు గతంలో పాస్ అయ్యారు కాబట్టి పాస్ అయిన దాన్ని ఉంచుతారు. కొంతమంది ఫెయిల్డ్ స్టూడెంట్స్ కొంతమంది వాళ్ళు ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్తో పాటు కొన్ని పాస్ అయిన సబ్జెక్ట్స్లో మార్క్స్ తక్కువ వచ్చాయని చెప్పి ఆ సబ్జెక్ట్స్ని క్యాన్సిల్ చేసి ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎప్పుడైతే ఫెయిల్ అయిన స్టూడెంట్ తను పాస్ అయిన సబ్జెక్ట్స్ని కూడా రాస్తున్నాడో ఆటోమేటిక్గా పాస్ అయిన సబ్జెక్ట్స్ మార్క్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. అది మనం ఎవరూ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి. మీరు ఇక్కడ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు అంటే పాత మార్కులు క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు ఈ ఎగ్జామ్లో మీకు ఎన్ని మార్కులు వస్తే ఆ మార్కులే ఖాయమవుతుంది. గత మార్కుల కన్నా ఈసారి ఎక్కువ మార్కులు వచ్చినా ఇవే ఉంటాయి, గత మార్కుల కన్నా తక్కువ మార్కులు వచ్చినా ఈ మార్కులే మీకు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మీరు ఫెయిల్ అయినట్టయితే కట్టే వాళ్ళు మాత్రం మరీ కాన్సన్ట్రేట్గా చదవాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. డెఫినెట్గా బాగా కష్టపడి వాటిని ప్రిపేర్ అవ్వండి. సో ఎవ్వరూ టెన్షన్ పడద్దు, హ్యాపీగా ఎగ్జామినేషన్స్ రాయండి. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. Wish you all the best of luck. Thank you so much for your watching. This is your Madhusudan. Thank you.